హరే కృష్ణ. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన పొద్దున జగన్నాథ్ కథకి కరెంట్ లేదు, అందుకు కొంచెం లైట్ తక్కువ ఉంది. సో మనము మంగళాచరణ చేసుకొని ఈరోజు చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాద్రి గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు జగన్నాథుడి యొక్క భక్త వాత్సల్యతను చర్చించుకుంటున్నాము. నిన్న కూడా చర్చించుకున్నాము కొన్ని లీలలు. ఈరోజు కూడా మనము ఇద్దరు మహాభక్తుల గురించి చర్చించుకుందామంట. మొట్టమొదటిగా మనము ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు రఘుదాస్. ఈయన జగన్నాథ్ పురిలో నివసించేవాడు, రఘుదాస్ అనే భక్తుడు. సో ఈయన మహాభక్తుడు, భగవంతుడి యొక్క జగన్నాథుడికి, ఆయన రాముడికి కూడా బాగా పూజ చేసుకునేవాడు. రాముడి యొక్క మహాభక్తుడు ఆయన. ముందు ఆయన జగన్నాథ్ పురిలో సింహద్వారం బయటే ఒక పెద్ద ఛత్రి కింద కూర్చొని ఉంటాడు అనమాట. సో అలా రఘుదాసు దగ్గరే నివసించేవాడు కూడా. చాలా ఒకసారి జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఆ జగన్నాథుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు జగన్నాథుడు ఆయన ఒక స్థానంలో రామ లక్ష్మణ సీతను వారిని రాముని లక్ష్మణుని సీతాదేవిని దర్శనం చేసుకుంటాడు. అది దర్శనం చేసుకున్నప్పటి నుంచి ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ జగన్నాథుడు మరియు భగవంతుడు రాముడు ఇద్దరి మధ్యలో ఏమాత్రం తేడా లేదు, వీళ్ళిద్దరు ఒకటే అని. సో అప్పటి నుంచి ఆయనకి ఇంకా జగన్నాథుడి మీద ఎంతో ఆ యొక్క ఆప్యాయత, అనురాగం, భక్తి పెరిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఆయన ఇన్ని రోజుల నుంచి ఆరాధించిన రాముడే జగన్నాథుడు అనే విషయాన్ని అర్థం చేసుకుని ఆయనకి ఎంతో ఆనందానికి లోనై అప్పటి నుంచి ఆయనకి ఒక సాఖ్య భావం, ఎంతో శుద్ధ భక్తుడు ఆయన. సాఖ్య భావం మనకు ఉంటాయి కదా, 5 రకాల భావాలు ఉంటాయి. సాఖ్య భావంలో, సాఖ్య రసంలో ఆయన జగన్నాథుడిని ఆరాధించేవాడు. అంటే ఆయన జగన్నాథుడిని తన యొక్క మిత్రుడిలా భావించి ఆ విధంగా ఆయనను ఆరాధించుకునేవాడు. సో ఒకసారి అలా ఎంతో భక్తితో, శ్రద్ధతో ఆయన జగన్నాథుడి కోసం అనేసి ఒక మంచి పూలమాలని, మంచి పూలహారాన్ని తయారు చేశాడు అనమాట. పూలహారాన్ని అల్లాడు, మంచి పూలహారం పెద్దది. కానీ ఆ పూలహారాన్ని ఎప్పుడైతే పూజారికి ఇచ్చాడు, పూజారి సేవ కోసం వెళ్తున్నప్పుడు పూజారికి ఇస్తాడు. పూజారి ఆయన తీసుకోడు ఆ మాలను చూసి ఈ మాల నువ్వు ఇందులో ఆ యొక్క మాలను తయారు చేయడానికి ఉపయోగించింది ఆ తాడు ఉంటుంది కదా లోపల, ఆ మాలను ఉపయోగించి ఆ తాడు నువ్వు ఈ యొక్క అరటి చెట్టు ఉంటుంది కదా, అరటి చెట్టు యొక్క నుంచి తయారు చేసావు, దాని నుంచి తీగని తయారు చేసావు. సో ఇది భగవంతుడు జగన్నాథుడికి అర్పించడానికి
సరికాదు, ఇది సరైనది కాదు, సో ఇది మాల పనికిరాదు అని నీకు ఆయనకు రిటర్న్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి నువ్వే పెట్టుకో, దీని దగ్గర నేను జగన్నాథుడికి అర్పించలేనని వెళ్ళిపోతాడు సేవకి. ఆ పూజారి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క రఘుదాసు ఎంతో దుఃఖానికి లోనవుతాడు. అరే, నేను ఎంతో భక్తితో భగవంతుడు జగన్నాథుడి కోసం నేను మాల తయారు చేస్తే పూజారి తీసుకోలేదు, మరి నేను ఇప్పుడు జగన్నాథుడికి ఆ మాలని ఎలా అర్పించుకోగలను అని బాధతో అక్కడే కూర్చుని పోతాడనమాట. సో అలా దుఃఖంలో ఆయన మునిగి ఉంటాడు. ఇక్కడ ఈ పూజారులు మరి సేవకు వెళ్తారు. అక్కడ భగవంతుడికి ఈవినింగ్ సాయంకాలంలో వాళ్ళు రాత్రిపూట జగన్నాథుడికి ఒక విశేషమైన అలంకరణ జరుగుతుంది. దాన్ని బడా శృంగార వేష అంటారు. బడా శృంగార వేష అంటే మామూలుగా మనము ఇస్కాన్ మందిరాల్లో చూస్తే శృంగార దర్శనం అనేది పొద్దున 7:30కి మనకు మందిరాల్లో లభిస్తుంది. భగవంతుడిని బాగా శృంగార దర్శనం అంటే మంచిగా శృంగారించి మంచి పూలతోని ఆభరణాలతోని అలా భగవంతుడిని మనము అలంకరిస్తాం, అది శృంగారం చేస్తాం. అలా శృంగార దర్శనం మాకు పొద్దున ఉంటుంది. కానీ జగన్నాథుడికి ఇక్కడ జగన్నాథపురిలో రోజు సాయంకాలం తర్వాత అంటే రాత్రిపూట ఈ శృంగార దర్శనం చేస్తారు. బడా శృంగార వేష అంటారు. చాలా పువ్వులతోని, ముఖ్యంగా పువ్వులతోని ఈ యొక్క అలంకరణ చేస్తారు అన్నమాట. మీరు ఒకవేళ ఈ బడా శృంగార వేష చూడాలనుకుంటే మీరు రాత్రిపూట వెళ్ళాలి దర్శనానికి, 10 గంటల తర్వాత. అప్పుడు మీరు ఈ యొక్క స్పెషల్ బడా శృంగార వేష దర్శనం చూడొచ్చు. అక్కడ మీరు రాత్రి వెళ్తే రాత్రి 10 నుంచి 12 అలా ఆ సమయంలో ఈ యొక్క బడ శృంగార వేష దర్శనము, ఆరతి, పూజ అన్నీ నడుస్తాయి. అప్పుడు మీరు అక్కడ కూర్చొని చూడొచ్చు, భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు. ఓకే, సో అలాంటి సమయంలో వాళ్ళు వెళ్ళాల భగవంతుడికి బడ శృంగార వేషం దర్శనం అలంకరణ చేయడానికి పువ్వులతో అలంకరించడానికి ప్రయత్నిస్తుంటే భగవంతుడి పైన ఎన్ని పూలను పెట్టినా పూలన్నీ రాలి కింద పడిపోతున్నాయి. ఎన్నిసార్లు పూలు పెట్టినా అన్నిసార్లు రాలి పడిపోతున్నాయి. ఒక్క పువ్వు కూడా భగవంతుడు జగన్నాథుడు స్వీకరించట్లేదు, ఒక పూల మాల కానీ ఒక పువ్వు కానీ. సో అప్పుడు ఆ పూజారులు, ఆ పాండాలందరూ ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎందుకు ఈరోజు జగన్నాథుడు మన యొక్క ఈ సేవను స్వీకరించడం లేదు, ఒక్క పువ్వుని కూడా ఒక్క పూల మాలని అస్సలు స్వీకరించట్లేదు ఎందుకు అంటే మనం ఏదో ఒక అపరాధం చేసినట్టున్నాము జగన్నాథుడి పట్ల. మరి మనం ఏ అపరాధం చేసాం మనం ఎలా తెలుస్తుంది? వారు ఎంతో దుఃఖానికి లోనై మనం ఇది తెలుసుకోవాలి, మనం చేసిన ఈ అపరాధం ఏంటో. అది మనకు జగన్నాథుడు చెబితే కానీ మనకు తెలియదు. సో అందుకనే ఆ జగన్నాథుడు మనకు చెప్పే వరకు మనం ఏం అపరాధం చేశామో అది మనం ఎలా మరి దాన్ని అపరాధాన్ని సరిదిద్దుకోవాలో ఆ విషయం జగన్నాథుడు మనకు చెప్పే వరకు మనం ఇక్కడే కూర్చుందామంట, ఇక్కడే పడుకుందాం రాత్రి. ఇంకా మనం నిద్రాహారాలు మాని, అంటే నిద్రాలు అంటే ఆహారం మానేసి వాళ్ళు అక్కడే కూర్చుంటారనమాట. ఇంకా ఏం తినము మేము, జగన్నాథుడు మాకు చెప్పాడు. అలా వెయిట్ చేస్తూ వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు అక్కడే జగన్నాథుడి ముందే మందిరంలోనే. సో అలాంటి సమయంలో నిద్రలో ఎవరైతే ఒక హెడ్ పూజారి, ప్రధాన పూజారి, పండితుడు ఎవరైతే పాండా ఉంటాడో జగన్నాథుడికి పూజ చేసే అతని నిద్రలో స్వప్నంలో జగన్నాథుడు వచ్చి ఆయనకి చెప్తాడు, చూడండి మీరు ఒక అపరాధం చేశారు. మీలో ఒక పూజారి నా యొక్క శుద్ధ భక్తుడైన రఘుదాస్, ఆయన నా కోసమని ఎంతో శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో ఒక పూలమాలని మంచిగా తయారు చేసి నా సేవ కోసమని ఆ పూజారికి ఇస్తుంటే ఆ మాలలో ఏవో లోపాలు ఉన్నాయి అని బాహ్య దృష్టితో చూసి పూలమాలని తీసుకోకుండా వెనక్కి ఆయనకి తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు అతను అక్కడ కూర్చొని వాళ్ళ ఇంట్లో ఏడుస్తున్నాడు. పొద్దున్న అంటే ఎప్పుడైతే ఆ పూలమాల తీసుకోలేదో అప్పటి నుంచి కూర్చొని ఇప్పటివరకు ఏమీ తినకుండా కూర్చొని ఏడుస్తున్నాడు. సో అలా అతను అంత బాధపడుతుంటే నేను ఎలా నేను ఆనందంతో శృంగారం చేసుకోగలను ఇక్కడ? అందుకే నాకు ఈ శృంగారాన్ని మీరు చేసే బడ శృంగార వేసి నేను స్వీకరించట్లేదు. మీరు ముందు వెళ్ళి అతనికి క్షమాపణ అడిగి, అతను ఆ మాలను తన ముందే పెట్టుకొని ఏడుస్తున్నాడు, ఆ యొక్క మాలను నువ్వు తీసుకొని మళ్ళీ నా దగ్గరకు రండి, ఆ మాలను నాకు వేయండి, దాంతో నాకు శృంగారం చేయండి, తర్వాత అప్పుడు నేను మీ యొక్క సేవను స్వీకరిస్తాను అని జగన్నాథుడు చెప్పగానే వెంటనే నిద్ర లేచి ఆ యొక్క ప్రధాన పూజారి మిగతా వాళ్ళందరి పాండాలను నిద్ర లేపి అప్పుడు చెప్తారన్నమాట, మీరు ఓకే కరెంట్ వచ్చినట్టుంది మనకి.
ఓకే, కరెంట్ వచ్చింది, పర్లేదు, కంటిన్యూ చేద్దాం. ఒక్క సెకండ్, నేను డోర్ వేసేసి వచ్చేస్తాను. సో అలా ఈ యొక్క రఘుదాస్ గురించి మనం చర్చించుకుంటున్నాము. సో వెంటనే వాళ్ళు వెళ్ళి అక్కడికి, రఘుదాస్ దగ్గర ఉన్న చోటికి వెళ్ళి, బయట సింహాల ద్వారం దగ్గరే ఆయన ఉండేది, నివసించేది. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూస్తారు, ఆయన దుఃఖంతో ఏడుస్తున్నాడు కూర్చొని మాలను ముందట పెట్టుకొని. సో ఆ మాలను తీసుకొని వాళ్ళు అడుగుతారు, అంటే ఈ జగన్నాథుడు మీ యొక్క ఈ పూలమాల కోసం ఇప్పటి వరకు మా యొక్క ఏ సేవను స్వీకరించకుండా వేచి ఉన్నాడు, ఆయనకు మీ మాల ద్వారానే శృంగారం చేయమని చెప్పాడు అని ఆయనకు చెప్పగానే రఘుదాస్కి ఎంతో ఆనందానికి, ఆయన ఆనందానికి ఇంకా హద్దులు లేవన్నమాట. ఎంతో ఆనందపడిపోయి, భగవంతుడు నా కోసం, నా మాలను స్వీకరించడం కోసం ఆయన వేచి ఉన్నాడు ఇప్పటి వరకు అని, నేను ఎంత అదృష్టవంతుని అని ఎంతో ఆనందంతో పొంగిపోతాడనమాట. దాని తర్వాత ఆయన ఆ మాలను ఇస్తాడు వాళ్ళకి. ఆ మాలను తీసుకొని వాళ్ళకి క్షమాపణ అడిగి ఆ రఘుదాస్కి వాళ్ళు వెళ్ళి జగన్నాథుడికి శృంగార దర్శనం చేస్తారనమాట. సో ఇలా ఒక మంచి లీల జరుగుతుంది. దీని ద్వారా ఆ రఘుదాస్ ఎంత మహాభక్తుడో, భగవంతుడికి, జగన్నాథుడికి ఎంత ప్రియుడో అనే విషయాన్ని అక్కడ ఉన్న పూరిలో వాసులందరికీ తెలిసిపోతున్నాడు, ప్రఖ్యాతి చెందిపోతాడు మన రఘుదాస్. సో రఘుదాసు చాలా సరళమైన హృదయం, చాలా కోమలమైన హృదయం, చాలా సింపుల్, ఒక చిన్న పసి పిల్లల్లాగా ఆయన యొక్క వ్యవహరణ, ఇంకా ఆయన హృదయం అన్నమాట. సో మంచి శుద్ధ భక్తుడు. అలా ఒకసారి రఘుదాసు చాలా ఒక రకమైన వ్యాధులకు లోనయ్యి ఎంతో ఏమంటాం, ఆయన యొక్క శరీరం అస్వస్థత చెంది ఆయన మొత్తం బెడ్ మీదే పడుకొని ఉన్నాడు అనమాట. ఆయన బెడ్ మీద నుంచి కూడా లేవలేని పరిస్థితి. ఆ రకంగా ఆయనకు అంతా హెల్త్ డౌన్ అయిపోయింది అనమాట. అలా వ్యాధి వచ్చింది ఆయనకి. సో దాని ద్వారా ఆయన ఆ బెడ్ ముందు, అంటే ఆ యొక్క పరుపు మీద నుంచి కూడా ఆయన లేవలేకపోతున్నాడు పడుకున్న చోటు నుంచి. సో అక్కడ ఆయన పడుకున్న చోటే మలమూత్రాలని విసర్జన చేసుకుంటూ అక్కడే ఉన్నాడు అనమాట. సో అక్కడ ఉన్న ఆయన రూమ్ అంతా, ప్రదేశం అంతా ఎంతో, ఆ వాతావరణం అంతా ఎంతో అశుద్ధంగా, అపరిశుభ్రంగా అయిపోయిందనమాట. ఏదో అంత చెడు వాసన కూడా అక్కడ అంతా వస్తుందన్నమాట. సో అతను వెళ్ళి కూడా లేవలేకపోతున్నాడు కూడా, అలాంటి పరిస్థితి అయింది. ఏం చేయలేకపోతున్నాడు, అక్కడే అలాగే పడుకొని ఉన్నాడు బాధపడుతూ. సో అప్పుడు జగన్నాథుడు ఒక పిల్లవాడి రూపంలో, చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి అక్కడ మొత్తం ఆ ప్రదేశాన్ని, ఆయన కూర్చున్న, ఆయన అంటే పడుకుని ఉన్న ప్రదేశాన్ని, ఆ రూమ్ని, ఇంకా ఆయన ఒక మొత్తం మంచాన్ని, లేకపోతే ఆయన దుస్తులని మార్చి అక్కడ అంతా పరిశుభ్రం చేసేసి, అలాగే ఆయన శరీరాన్ని కూడా పరిశుభ్రం చేసి, చందనం పూసి, పువ్వులతో అక్కడ మంచి సుగంధమైన పువ్వుల్ని తీసుకొచ్చి పెడతారన్నమాట భగవంతుడికి అర్పించి. సో ఇలా ఆ యొక్క మొత్తం ఆయన యొక్క రూమ్నే ఆయన పరిశుభ్రం చేసి సుగంధితం చేసేస్తాడు ఆ పిల్లవాడు. సో ఆయనకు తెలియదు రఘుదాస్ ఎవరు, ఏం చేస్తున్నారు అనేది. అలా రోజు వచ్చి ఆయనకు సేవ చేసేవాడు అక్కడ జగన్నాథుడు, ఒక పిల్లవాడి రూపంలో వచ్చి. తర్వాత ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయన వ్యాధి నయమైపోయి ఆయన మళ్ళీ కొంచెం కోలుకున్న తర్వాత నాకు అర్థమవుతుంది, అరే ఈ పిల్లవాడి రూపంలో వచ్చింది ఒక సాధారణ పిల్లవాడు కాదు, జగన్నాథుడే అని ఆయన అడుగుతాడు. మీరు భగవంతుడు జగన్నాథు, నువ్వు ఇలాంటి చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి నువ్వు ఎందుకు ఇలాంటి ఎంతో ఈ రకమైన సేవలు చేయడం నీకేం అవసరం, నువ్వు భగవంతుడి, మొత్తం జగతానికే నాథుడివి, ఇలాంటి చిన్న చిన్న సేవలు నా కోసం, ఇలాంటి అంటే చాలా మీనియల్ సర్వీసెస్, సో ఇంత మీనియల్ సర్వీసెస్ చేయాల్సిన అవసరం ఏమి, నువ్వు తలుచుకుంటే నా రోగం ఒక్క నిమిషంలో, ఒక్క క్షణంలో నాకున్న వ్యాధి అంతా నయమైపోతుంది. సో అలా మీరు నాకు నయం చేసింటే అయిపోయేది కదా, ఇన్ని రోజులు నాకు వచ్చేలా సేవ చేయడం ఎందుకో అని అడిగితే, అప్పుడు భగవంతుడు అంటే జగన్నాథుడు అంటాడనమాట, నేను ఎలా భగవంతుడు అంటాడు, నాకెలా భక్తులు సేవ చేస్తే నాకెంతో ఆనందంతో నేను స్వీకరిస్తాను, నా భక్తులు ఎలా నాకు సేవ చేసి ఎంత ఆనందపడిపోతుంటారో, అలాగే నేను కూడా నా శుద్ధ భక్తులకి సేవ చేస్తే నాకు కూడా ఆనందం కలుగుతుంది. సో అందుకనే నా ఆనందం కోసమే నేను సేవ చేశాను.
అనేసి జగన్నాథుడు చెప్తాడనమాట. అప్పటి నుంచి ఇంకా బాగా వాళ్ళిద్దరికీ అంటే జగన్నాథుడి పట్ల ఆ యొక్క రఘుదాస్కి ఇద్దరికి ఎంతో సాన్నిహిత్యమైన మిత్రత్వం అంటే సాఖ్యరసంలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అలా ఎన్నోసార్లు జగన్నాథుడు అలా పిల్లవాడి రూపంలో వచ్చి ఈ రఘుదాస్తో ఆడుకునేవాడు, ఇంకా ఎన్నో రకాల లీలలు చేసేవాడు. సో ఈ విధంగా మొత్తం పూరి ప్రజలందరికీ తెలిసిపోయిందంట ఈ రఘుదాస్ అనే అతను జగన్నాథుడి యొక్క మిత్రుడు. రఘుదాసు ఇంకా జగన్నాథ్ ఇద్దరు మిత్రులు, మంచి ఫ్రెండ్స్ అనేసి అందరికీ తెలిసిపోయిందనమాట. అలా ఒకసారి జగన్నాథుడు ఒక పిల్లవాడి రూపంలో వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అలా ఒకరోజు వచ్చినప్పుడు మన రఘుదాస్ దగ్గరికి రఘుదాస్ని అంటాడనమాట, అడుగుతాడు, రఘుదాస్ మనము వెళ్ళేసి రాజుగారి తోటలోకి వెళ్ళి అక్కడ తోటలోంచి ఒక మంచి ఫనసకాయని దొంగిలించుకొని వద్దామని. అప్పుడు రఘుదాస్ అంటాడు, మీకు ఫనస పండు తినాలని ఉందా? మీకు ఫనస పండు తినాలంటే చెప్పండి, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి మార్కెట్ నుంచి తీసుకొస్తాను. తీసుకొచ్చి మీకు ఎంత ఫనస పండు కావాలంటే అంత ఫనస పండు నేను అన్ని తీసుకొని వస్తాను, మంచి క్వాలిటీ ఫనస పండు తీసుకొని వస్తాను, మీరు ఎంత కావాలంటే అంత తినండి. అలా రాజుగారి తోటకు వెళ్ళి దొంగతనం చేయడం ఏమవసరం మనకి అని అంటే, అప్పుడు జగన్నాథ్ అంటాడు, అలా బయట మార్కెట్లోంచి కొనుక్కొని తింటే తెచ్చుకొని తింటే అందులో ఆనందం లేదు, అందులో ఏం మజా లేదు. అసలైన ఆనందం దొంగతనం చేసుకొని తిన్న దాంట్లోనే చాలా ఆనందంగా ఉంటుంది. నాకు అదే నచ్చుతుంది, నాకు అది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అందుకనే నేను బృందావనంలో ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు నాకు యశోదమయ్యి ఎంతో పాలు, పెరుగు, వెన్న తయారు చేసి ఇంట్లో ఉన్నా, మా ఇంట్లో ఎంతో వెన్న, పాలు, పెరుగు ఉన్నా కానీ నాకు దానికన్నా అవి తిని ఆనందం కన్నా బయట వేరే గోపి వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేసి వెన్నను తింటేనే నాకు ఆ ఆనందమే వేరు. నాకు అలాంటి ఆనందమే కావాలి. నేను అందుకనే బయట వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరీ వెన్న దొంగిలించుకొని తినేవాడిని ఆనందం కోసం. సో అందుకనే నాకు ఇలాగే ఫనస పండు తినాలని ఉంది. సో నువ్వు నాతో పాటు రా, మన ఇద్దరం కలిసి వెళ్దామంటే రఘుదాస్ అంటే సరే, మీ ఆనందమే నా ఆనందం, మన ఇద్దరం కలిసి వెళ్దాం అనేసి వాళ్ళిద్దరు కలిసి ఆ రాజుగారి తోటకు వెళ్తారనమాట. అయితే అప్పుడు జగన్నాథ్ అంటాడు, నువ్వు పైకి ఎక్కువ, చెట్టు పైకి ఎక్కువ, నేను కిందే ఉంటాను. నువ్వు పైకి ఎక్కి అన్నిటికన్నా మంచి ఫనసకాయ, పెద్దది మంచిగా పండిన ఫనసకాయని నువ్వు సెలెక్ట్ చేసి నాకు పలికి అంటే నాకు చెప్పి నాకు పైనుంచి విసిరేయి, నేను కింద పట్టుకుంటాను, సరేనా? తర్వాత నువ్వు కిందికి దిగి వచ్చేయి, మనం ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అంట. సరే అనేసి జగన్నాథ్ చెప్తున్నాడు అనేసి రఘుదాస్ పైకి ఎక్కేస్తాడు అనమాట. చెట్టు పైకి ఎక్కేసి ఒక మంచి ఫనసకాయని సెలెక్ట్ చేసుకుంటాడు. అలా మంచి ఫనసకాయని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని తెంపి ఇంకా విసిరేయడానికి జగన్నాథ్ని పిలుస్తాడు. జగన్నాథ్, నేను మంచి ఫనసకాయని నాకు దొరికిపోయింది, నేను విసురుతున్నానంటే విసిరే, నేను పట్టుకుంటాను, విసిరే అంటాడు. అప్పుడు వెంటనే పైనుంచి రఘుదాస్ విసిరేస్తాడు ఫనసకాయని కిందికి. కానీ ఆ ఫనసకాయ కింద వచ్చి భూమి మీద పడి పెద్ద శబ్దం చేసి ఆ మొత్తం ఫనసకాయ అంతా విరిగిపోయి అంతా ముక్కలు అయిపోతుంది అనమాట. అక్కడ జగన్నాథ్ పట్టుకోడు. మళ్ళీ కింద జగన్నాథ్ ఎక్కడ వెళ్ళాడని చూస్తే అక్కడ కనిపించాడు జగన్నాథ్, వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఎప్పుడో. రఘుదాస్ అనుకుంటాడు, ఇదేంటి నాకు వేయమన్నాడు, పైనుంచి వేసిన తర్వాత పట్టుకోకుండా ఎక్కడ వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తుండగా అక్కడ మాలి ఉంటాడు కదా, ఆ యొక్క తోట మాలి, ఎవరైతే ఆ తోటను రక్షిస్తూ ఉంటాడో రాజుగారి తోటను, ఆ మాలిక ఆ పెద్ద శబ్దం విని వెంటనే అక్కడ చేరుకుంటాడు. ఏం జరిగిందని. సో అక్కడ చూస్తే పెద్ద ఫనస పండు అంతా విరిగిపోయి ఉంది పైనుంచి కింద పడి. ఎలా కింద పడింది, ఎవరు కనిపించట్లేదు. పైకి చూస్తే రఘుదాస్ పైన చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ తోటమాలి అంటాడు, ఏంది రఘుదాస్, నువ్వు పైన కిందకు ఎక్కావు, అలా పైనుంచి ఇలా తెంపి కిందెందుకు పారేసావు ఈ పెద్ద ఫనసకాయని అంటే ఆయన, లేదు జగన్నాథ్ చెప్పాడు నాకు విసిరేమని పైనుంచి, అందుకే విసిరేశాను. మరి ఎక్కడున్నాడు జగన్నాథుడు అంటే, వెళ్ళిపోయాడు, నాకే తెలియదు ఎక్కడున్నాడు. అప్పుడు మాలిక్ అర్థం కాక రాజుగారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడనమాట. అయితే రాజుకే కాదు, మొత్తం ప్రజలందరికీ రాజు కూడా తెలుసు జగన్నాథుడు ఇంకా రఘుదాస్ ఎంత మంచి మిత్రులో. అయితే రఘుదాసు అలా జరిగింది అంటున్నాడు కదా అనేసి వెంటనే రాజు కూడా స్వయంగా అక్కడికి వచ్చేస్తాడు తోట దగ్గరికి, చూద్దాం అసలు ఏం జరిగిందని. సో రాజుగారు వచ్చి చూస్తే అక్కడ రఘుదాస్ ఇంకా చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. అయితే రాజుగారు అంటాడు, రఘుదాస్ ఏంటి, నీకు ఫనసకాయ తినాలి అని ఉంటే నాకు చెప్పేవాడు ఉండే, నాకు కబురు పంపిస్తే నేను మీ ఇంటికి పంపించేసేవాడిని, ఎంత ఫనసకాయలు కావాలంటే, ఎన్ని కావాలంటే అంత ఫనస పండుని.
ఇలా నువ్వు పైకెక్కి తెంపి కింద పారేయడం ఎందుకు అని, ఇంత కష్టపడ్డం ఎందుకు అని. అప్పుడు రఘుదాస్ అంటాడు, కాదు నేను అసలు నాకు తినాలనేమి ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇచ్చత్వం రాలేదు, నేను ఆ జగన్నాథుడికి తినాలని ఉంది. నేను ఆయనకు చెప్పాను బయట చాలా ఫనస్ పండ్లు ఉన్నాయి కొనుక్కొని నేను తెచ్చిస్తాను మీకు అంటే, ఆయన కాదు నాకు మనం దొంగతనం చేసే తినాలనేసి తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి. ఇప్పుడు నన్ను షెట్ ఎక్కించిన తర్వాత ఫనస్కాయని విసిరేయమని చెప్పి అతను ఎక్కడ మాయమైపోడో తెలీదు అనగానే అప్పుడు అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారనమాట. అంటే ఎంత మహాభక్తుడు ఈ యొక్క రఘుదాసు, జగన్నాథుడు ఆయనతో ఇలాంటి లీలలు చేస్తున్నాడు కలిసి. సో ఇలా రఘుదాసుతో పాటు భగవంతుడు జగన్నాథుడు స్వయంగా ఎన్నో రకాల లీలలు చేశాడనమాట. ఇంకొక రోజు ఒకసారి రథయాత్ర సమయంలో కూడా ఒక లీల జరుగుతుంది, ఒక ఘటన. సో రథయాత్ర ఆరంభం అవుతుంది. ఆరంభం అనే సమయంలో ముందుగా మనకు తెలిసిన విధంగా రాజు ఊడుస్తాడు, ముందట ఊడ్చుకుంటూ స్టార్ట్ చేస్తాడు. ఇంకా వీళ్ళందరూ పాండాలు ఇంకా మిగతా భక్తులందరూ రథాన్ని లాగుతారు, కానీ రథం ముందు కదలట్లేదు. ఎంత లాగినా కానీ రథం ముందు కదలట్లేదు. జగన్నాథుడు కూర్చున్న రథం ముందుకు కదలట్లేదు. సో అప్పుడు అక్కడ ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉంటాడు, సహేవా అని. ఆయన బ్రిటిష్ సహేవా ఏం చేస్తాడంటే, సరే ఇవి జగన్నాథుడు రథం కదలట్లేదు, మామూలు మనుషులు లాగితే పెద్ద ఏనుగుని తీసుకొస్తాడు. పెద్ద ఏనుగుని తీసుకొచ్చి ఆ ఏనుగు చేత లాగిస్తాడు. ఆ పెద్ద ఏనుగు లాగినా కానీ జగన్నాథుడు ఒక్క ఇంచు కూడా కదలడు. అప్పుడు ఆ బ్రిటిష్ సాహెబ్కి కూడా అర్థం కాదు ఏం చేయాలి అని. అప్పుడు రఘుదాస్ని అడుగుతాడు, రఘుదాస్జీ మీ భగవంతుడు ఏంటో అర్థం కావట్లేదు, ఆయన కదట్లేదు ఎందుకు, మీరేమైనా చేయాలి అంటారనమాట. సో రఘుదాస్జీ వెంటనే అక్కడి నుంచి ఆ రథం పైకి ఎక్కి జగన్నాథుడు చెవిలో వెళ్ళి ఏమో చెప్తాడనమాట. ఏం చెప్పాడో ఎవరికి తెలియదు. జగన్నాథుడు చెవిలో వెళ్ళి మాట్లాడగానే వెంటనే జగన్నాథుడు ఆయన రథాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. రథం కదలడం ఆరంభమవుతుంది. ఇంకా సునాయాసంగా రథయాత్ర సాగిపోతుంది. సో ఇలా ఎన్నో లీలలు ఉన్నాయన్నమాట. ఇంకా ఈ రఘుదాసు ఎవరైతే ఉన్నారో, రఘుదాసు ఆయన భగవంతుడు ఎంతో మహాభక్తుడు. ఆయన యొక్క మహాప్రసాదం అంటే కూడా ఆయనకి ఎంతో దాని యొక్క మహిమ మీద శ్రద్ధ అనమాట. ఆయన ఎప్పుడు ప్రసాదమే గ్రహించేవాడు. ఇంకొకటే పాత్ర ఉండేది, పెద్ద పాత్ర. ఆ పాత్రలో మొత్తం ప్రసాదం పెట్టేవాడు, బయటే పెట్టేవాడు, ఇంటి బయటే ఆయన ఉన్న చోట. రోజు అందులోంచి తినేవాడు. ఇంకా ఎవరైనా అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు, దారింపుటి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎవరైనా అందులో ఆ పెద్ద పాత్రలోంచి మహాప్రసాదం జగన్నాథుడు తీసుకొని తినేయచ్చు అనమాట. సో అలా ఎంతో ప్రసాదం అక్కడ పెట్టే ఉండేవాడు ఎప్పుడు. అందులోనే మళ్ళీ కొన్నిసార్లు పశువులు, కొన్నిసార్లు పక్షులు కూడా వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని తినేవి. ఆయన అదే పాత్రలో అదే ప్రసాదాన్ని ఈ రఘుదాస్ కూడా సేవించేవాడు. చెప్పాం కదా జగన్నాథ మహాప్రసాద్ యొక్క మహిమ ఏంటంటే, ఒక బ్రాహ్మణుడు మరి ఒక చండాలుడు కానీ ఒక కుక్క కానీ అందరూ ఎంగిల్ చేసిన ప్రసాదం కూడా ఒకరిలో ఒకరు తినొచ్చు అనమాట, ఒకే ప్లేట్లోంచి. అంత శుద్ధత ఉందన్నమాట జగన్నాథుడి మహాప్రసాదానికి. సో అలాంటి శ్రద్ధ, దాని మీద అంత నమ్మకం రఘుదాస్కు ఉంది. సో అలాగే ఆయన జీవించేవాడు మొత్తం జీవితం. సో ఎన్నో లీలల రఘుదాస్ గురించి ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడే చాలా సమయం అయిపోయింది. ఇంకొక భక్తుడి గురించి చెప్పుకొని మనం ఈరోజు విషయాన్ని చర్చ ముగిద్దామంట. ఆయన పేరు, ఆ భక్తుడి పేరు అంటే ప్రఖ్యాతి చెందింది, ఆయన పేరు వచ్చి గీతా పాండా. సో ఆయన పేరు అసలు అర్జున్ మిశ్రా. ఆయన పెద్ద పాండా అంటే భగవంతుడి యొక్క భక్తుడు, సేవకుడు. ఆయన ఎంతో శరణాగతుడు భగవంతుడికి, జగన్నాథుడికి మొత్తం శరణాగతం అయిపోయాడు. ఈ భగవంతుడు జగన్నాథుడికి ఎంత శరణాగతుడు అంటే, ఏం జరిగినా ఆయన జీవితంలో మంచి చెడు ఏదైనా సరే ఆయన అన్ని భగవంతుడి యొక్క కృపగానే స్వీకరించే అంత స్థాయి అనమాట, ఆధ్యాత్మిక స్థాయి అనేది. సో ఈయన పేరు అర్జున్ మిశ్రా. ఆయన కానీ ఆయన ఎప్పుడు భగవద్గీత చదివేవాడు. భగవద్గీత చదవడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎప్పుడు భగవద్గీతలో ఆయన మునిగి తేలుతునేవాడు. అందుకే ఎప్పుడు గీతను పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, గీత చదువుతూ ఉంటాడు అనేసి అందరూ గీతా పాండా అని కూడా ఆయన పిలుస్తారనమాట. ఆ విధంగా ఆయన ఫేమస్ అయిపోయాడు. సో ఆ గీతా పాండా ఆయన కానీ చాలా పేదవాడు అనమాట. భక్తుడు, మహాభక్తుడు, కానీ చాలా పేదవాడు. సో ఆయన ఎలా జీవించేవాడంటే భిక్షాటన చేసుకొని. సో ప్రతిరోజు భిక్షాటనకి వెళ్ళేవాడు, భిక్షాటన చేసుకొని భిక్ష చేసుకొని ఇంటికి వచ్చేవాడు. ఆయనకు వాళ్ళ ఇంట్లో కూడా ఆయనకు కుటుంబం ఉంది. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఆయనకు ఒక భార్య, 3 పిల్లలు ఆయనకి. సో వాళ్ళందరూ అలా భిక్ష చేసుకొచ్చిన తర్వాత తినేవారు అనమాట. కానీ ఒకసారి పూరిలో ఏం జరిగిందంటే, ఒక సమయంలో ఎంతో పెద్ద వర్షం,
ఎంతో పెద్ద వర్షం, అది ఆగట్లేదు. రోజు ప్రతి పొద్దు నుంచి ఈ సాయంత్రం వరకు తుఫాన్ లాగా వర్షము ప్రతిరోజు వస్తుంది. సో అలా అంత వర్షంలో అంత నీటితో నిండిపోయిన ప్రదేశం అంతా, సో బయటికి అని ఇంటి నుంచి బయటికి వెళ్ళలేడు, భిక్షాటనకి వెళ్ళలేని పరిస్థితి. సో ఆ సమయంలో సరే భిక్షాటనకి వెళ్ళలేం కదా, మంచి సమయము, బయటికి వెళ్ళడానికి ఎలాగో లేదు, ఇంట్లోనే కూర్చొని ఉండాలి అంటే లాక్డౌన్ లాగా, మనకు లాక్డౌన్ అయినట్టు ఆ సమయంలో ఇప్పుడు మనకు మంచి సమయం, ఇప్పుడు భిక్షాటనకి వెళ్ళే అవసరం కూడా లేదు, మొత్తం సమయం అంతా నేను భగవద్గీతనే చదువుకుంటానని మొత్తం భగవద్గీత ధ్యానంలోనే ఆయన మునిగి తేలుతున్నాడు. మొత్తం దినమంతా ఇంకా భగవద్గీత చదువుతున్నాడు. కానీ ఆయన భార్య, ఆమెకు కోపం వచ్చేసింది. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయి, 3 రోజులు అయిపోయి, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాను, తినే సామాన్ అంతా, తినే పదార్థాలు అంతా అయిపోయాయి. ఇంకో ఇంట్లో వంటింట్లో ఏం లేదు తినడానికి, వండడానికి. సో ఆమెకెంతో, ఇప్పుడు ఆమె ఆకలితో ఉంది, పిల్లలు ఆకలితో ఉన్నారు, గీతా పాండ కూడా ఏం తినలేదు, అలా అందరితో ఆకలితో ఉన్నారు. ఆమె తట్టుకోలేక ఇంకా ఆయనను ఇలా అనడం ప్రారంభించిందంట. మీరు ఇలా ఇంట్లో కూర్చొని ఉంటే, అసలు అలా బయటికి భిక్షాటనకు వెళ్ళకుండా ఎప్పుడు ఆ భగవద్గీత చదువుకుంటూ ఉంటే మరి తిండి ఎవరు పెడతారు మనకి, నాకు మన 3 పిల్లలు ఉన్నారు, అందరు ఆకలితో ఉన్నారు, మీరు ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురండి నేను. అప్పుడు ఆ గీతా పాండ అంటాడు, ఇప్పుడు చూడు బయట వెళ్ళే పరిస్థితి లేదు, కాబట్టి ఏది జరిగినా భగవంతుడి కృపనే, మనకి ఏం కావాలనుకున్నా, మనకి ఏం అవసరం ఉన్నా భగవంతుడు మనకి అందిస్తాడు. దాని గురించి మనం ఎప్పుడు ఎక్కువగా బెంగపడకూడదు. కావాలంటే చూడు అని ఒక భగవద్గీత శ్లోకాన్ని ఆమెకి చెప్తాడనమాట. అనన్యస్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సో ఆయన అంటారు, ఎవరైతే అనన్యశ్చింతయంతో మాం, ఎప్పుడు వేరే ఏ చింతన లేకుండా, ఎప్పుడు కృష్ణుడు అంటాడు నా గురించి ఎవరైతే చింతిస్తారో, అనన్యశ్చింతన, వేరే ఏవి చింతించకుండా ప్రతి సమయంలో నా గురించే చింతిస్తారో, ఏ జనా పర్యుపాసతే, అలాంటి జనులు ఎవరైతే నన్ను ఎప్పుడు ఉపాసన చేస్తారో, నన్నే ఆరాధిస్తారో, తేషాం నిత్యాభియుక్తానాం, ఇలా వాళ్ళ యొక్క సమయం అంతా నా పైన వెచ్చించే అలాంటి భక్తులకి యోగక్షేమం వహామ్యహం, వారు ఏదైనా వారి జీవితంలో తక్కువైతే అది నేను స్వయంగా పూర్తి చేస్తాను చూడు అని చూపిస్తున్నాడు ఆమెకి. ఇంకా అది చూసి ఆమెకి ఇంకా ఎక్కువగా కోపం పెరిగిపోయిందనమాట. ఈయనకు అర్థం కావట్లేదు నేను చెప్పింది ఏందనేది. తర్వాత గీతాపాడ పడుకున్నప్పుడు ఏం చేస్తుందంటే, ఆమె భగవద్గీతను తీసుకుని ఆ శ్లోకం ఏదైతే చూపించాడో ఆ శ్లోకం మీద ఎంతో కోపం వస్తుంది. అయితే ఆ ఒక కలం తీసుకొని ఆ శ్లోకాన్ని పైన 3 గీతలు గీసేస్తున్నమాట, 3 లైన్లు కొట్టేసినట్టుగా ఆ శ్లోకాన్ని కోపంతో. అంత ఆకలితో ఆమెకి ఆ కోపం మీద ఆ గీతను అక్కడ పక్కన పెట్టేసి పడుకుంటుంది ఆమె కూడా. సో అలా నిద్రలో పడుకుని పోయినప్పుడు మధ్యలో ఆమెకి ఎవరో వచ్చి ఆమె యొక్క డోర్ని, దర్వాజాని అంటే డోర్ని, తలుపుల్ని కొట్టున శబ్దం వస్తుంది. అచ్చా ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారు అనేసి ఆమె లేచి తలుపులు తెరిచి చూస్తుందన్నమాట ఎవరున్నారని. అప్పుడు 2 పిల్లలు వస్తారు, ఒకరు నల్లగా ఉంటారు, ఒకరు తెల్లగా ఉంటారు. చిన్నపిల్లలు ఎంతో సౌందర్యంగా ఉంటారు, ఎంతో అద్భుతంగా ఉంటారు. మీకు అర్థమైపోయింది ఎవరు. సో కృష్ణుడు, బలరాముడు, జగన్నాథ్, బలదేవ్ ఇద్దరు వస్తారన్నమాట. వాళ్ళు ఇద్దరు వస్తారు, వాళ్ళతో పాటు ఉట్టి చేతులతో రారు, ఎన్నో పదార్థాలు తీసుకొస్తారనమాట. మొత్తం వాళ్ళ వంటింట్లో ఎంత ప్లేస్ ఉందో దానికి సరిపోయే అన్ని పదార్థాలు, తినడానికి కావాల్సిన అన్ని పళ్ళు, కూరగాయలు, ధాన్యాలు, బియ్యం, అన్నీ ఏమేమి పదార్థాలు కావాలో అన్నీ తీసుకొని సంపూర్ణంగా ఎంతో పెద్ద పెద్ద మోతాదులో తీసుకొని వచ్చేస్తారు. ఆమెకి ఇచ్చేస్తారు. మేము మీకు ఓ బ్రాహ్మణి, మీకు బ్రాహ్మణులు సేవ చేయాలని మేము తీసుకొచ్చాము, ఇవన్నీ మీకు దానం ఇద్దామని, మీరు తీసుకోండి, మా యొక్క ఈ సేవను స్వీకరించండి అని ఇచ్చేసి మీకు ఎంత కావాలంటే అంత మీరు వండుకొని భగవంతుడికి ఆ నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకొని ఆనందంగా ఉండనేసి మేము వెళ్తామని చెప్తారు. సో ఆమె అంటుంది, వారి యొక్క ఈ యొక్క వాక్యాలని విని ఆమెకు ఎంతో ఆనందం పడుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క వాక్యాల శబ్దాలు విని కూడా ఆమెకి ఎంతో ఆకర్షితమైపోతుంది వాళ్ళిద్దరికీ, ఆ పిల్లలకి కూడా. అప్పుడు ఆమె అంటుంది, చూడండి మీరు ఇద్దరు వచ్చారు, ఇన్ని తీసుకొని వచ్చారు మా కోసం, మీరు కొద్దిసేపు కూర్చోండి, నేను వంట చేసి భగవంతుడి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం మేము తీసుకుంటాం, మాతో పాటు మీరు కూడా తీసుకున్నాం అందరితో పాటు. సో అప్పుడు ఆ నల్లగా ఉన్న బాబు అంటాడు ఆమెకి, చూడమ్మా నేను ప్రసాదం తినలేను, ఎందుకంటే ఎవరో నా నాలుక మీద 3 వాతలు పెట్టేశారు, 3 చోట్ల తెగిపోయింది ఇప్పుడు నా నాలుకే, కావాలంటే చూడని చూపిస్తాడు ఆమె నాలుకని. ఆయన నాలుకని చూపిస్తాడు. ఆమె చూస్తున్నారే 3 చోట్ల ఎవరో నాలుకకు
కాట్లు పెట్టారని. సో అందుకనే నేను ఇప్పుడు ఏమి తినలేను, పరిస్థితి లేదు నాకు, అందుకే మేము వెళ్ళిపోతాము అనేసి వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు వెయిట్ చేయకుండా. సో ఆమె లోపలికి వెళ్ళేసి ఇంకా వంటింట్లో సామాన్ అంతా పెట్టేస్తుంది, వంట చేయడం ఆరంభిస్తుంది. తర్వాత గీతా పాండ కూడా నిద్రలేస్తాడు, చూస్తాడు ఏంది మేము వంట చేసేస్తుంది ఇంతగానో, ఎక్కడి నుంచి ఇన్ని పదార్థాలు వచ్చేసాయని చూస్తే వంటిల్లంతా నిండిపోయి ఉంది అన్ని పదార్థాలతో. సో ఆమెను అడుగుతాడనమాట, ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఇంత సామాను, ఎవరు తీసుకొచ్చారు ఇవన్నీ అంటే ఆమె అంటుంది, ఇలా ఇద్దరు పిల్లలు వచ్చారు, ఒకరు నల్లగా ఒకరు తెల్లగా ఉన్నారు, ఎంతో ఆకర్షణీయంగా ఉండే పిల్లలు, మనకు బ్రాహ్మణులు కదా మనము, అందుకే మనకు దానం ఇచ్చి వెళ్ళారు మనకు సేవ కోసం అనేసి. మరి వాళ్ళను ఉండమన పోయావా, నువ్వు ఇన్ని తీసుకొచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకు ప్రసాదం తీసుకుని వెళ్ళేవారు మనతో పాటు అంటే, లేదు వాళ్ళకి అడిగాను, నేను ఉండమని చెప్పాను, కానీ ఆ నల్లగున్న అబ్బాయి ఏంటంటే ఆయన నాలుక తీసి చూపించాడు, ఆయనకి ఎవరో 3 కాట్లు పెట్టారంట, నాలుక మీద 3 చోట్ల కోసేసారు నాలుకని, అందుకే ఏం తినలేను నేను, అందుకనే అని వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే గీతా పండగ అర్థమైపోతుంది. అప్పుడు వెళ్ళి ఆ గీతా బుక్ని, భగవద్గీతని వెళ్ళి తీసి చూస్తే అక్కడ ఆ 3 లైన్లు గీసేసి ఉందన్నమాట ఆ శ్లోకం మీద. అప్పుడు ఆ యొక్క వాళ్ళ పత్నికి, అదే తన భార్యకి చెప్తాడు, చూడు నువ్వు ఇక్కడ 3 లైన్లు గీసేసావు, అవే 3 కాట్లు, ఆయన భగవంతుడు జగన్నాథుడు స్వయంగా కృష్ణుడు వచ్చాడు మన ఇంటికి, నువ్వెంతో అదృష్టవంతురాలివి, కానీ నువ్వు ఇలాంటి చేసిన పనికి ఆ భగవంతుడికి అలా నాలిక మీద కాట్లు పడ్డాయి. అంటే దీని అర్థం ఏంటంటే భగవద్గీత భగవంతుడు స్వయంగా తన ముఖం నుంచి వచ్చింది. సో భగవద్గీత భగవంతుడి ముఖాన్ని నుంచి స్వయంగా పలికాడు భగవంతుడు. సో అందుకనే భగవద్గీత యొక్క మీద ఆయన భగవంతుడి నాలుక నుంచి వచ్చిన శబ్దాలు కనుక ఆ భగవద్గీత మీద ఆ శ్లోకాల మీద లైన్లు రాశారు కనుక ఆ లైన్లు, ఆ గీతలు భగవంతుడి యొక్క నాలుక మీద పడ్డాయి అన్నమాట. సో అది మనం తెలుసుకుంటాం. తర్వాత వాళ్ళిద్దరికి అర్థమవుతుంది వాళ్ళు చేశారు ఒక తప్పిదం అనేసి. వెంటనే భగవంతుడికి క్షమాపణ అడుక్కుందాం, అలాగే భగవంతుడిని మనము కృతజ్ఞత చెప్పుకోవాలి, భగవంతుడికి ప్రార్థన చేసుకుందాం, దర్శనం చేసుకుందాం. వెంటనే తర్వాత భగవంతుడి దర్శనం కోసమే జగన్నాథ్ మందిరానికి వెళ్తారు. సో లోపలికి వెళ్ళి అలా జగన్నాథుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ జగన్నాథుడు యొక్క పెదవుల పైన కూడా వారికి 3 ఎర్రటి 3 చుక్కలు కనిపిస్తాయి, డాట్స్, 3 డాట్స్. వాళ్ళకి అర్థమైపోతుంది. మళ్ళీ అదే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు జగన్నాథుడి నుంచి. సో వాళ్ళు క్షమాపణ అడిగి జగన్నాథుడికి మరియు ప్రార్థన చేసుకొని వాళ్ళ యొక్క కృతజ్ఞత చెప్పుకొని ఇంటికి వస్తారనమాట. సో ఇలా ఎన్నో లీలలు భగవంతుడు జగన్నాథుడు వారి యొక్క భక్తులతో ఆయన చేస్తారనమాట. అందుకే ఆయన భక్తవత్సల జగన్నాథ్. భగవంతుడు భక్తవత్సలుడు, ప్రతి రూపంలో భక్తవత్సలుడు, వివిధ అవతారాల్లో ఆయన భగవంతుడు భక్తులతో ఆదానప్రదానం చేస్తాడు. అలాగే భగవంతుడితో జగన్నాథుడు కూడా ఎన్నో లీలలు ఇంకా ఉన్నాయి. అలా మళ్ళీ మేబీ ఇంకొకసారి నెక్స్ట్ రథయాత్ర అప్పుడు ఇంకా మీద చర్చించుకుందాం. ఇంకా ఎన్నో లీలలు ఉన్నాయి భగవంతుడు జగన్నాథుడికి సంబంధించి. సో మళ్ళీ ఎప్పుడైనా చర్చించుకుందామంట. సో ఈరోజు ఇక్కడే మనము మన యొక్క చర్చను ముగిద్దామంట. మీ అందరికీ ధన్యవాదాలు. జై జగన్నాథ స్వామికి జై, శిల ప్రభుపాదకి జై, సమవేత గౌరభక్త వృందికి జై, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.